హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి స్కూళ్ళల్లో ఇవైతే చేయబోతున్నారు. అయితే ఆధార్ కార్డులు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఇదైతే చేయబోతున్నారండి. అయితే మనకు ఇది రేపటి నుండి అయితే అమలు కాబోతుంది. దీనికి సంబంధించి మనకు ఎలా చేస్తారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీకు పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని స్కూళ్ళల్లో రేపటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల ఏళ్ల పిల్లల వారికి బయోమెట్రిక్‌తో పాటు వారికి సంబంధించినటువంటి పేరు, అలాగే అడ్రెస్సు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే తదితర వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలైతే ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్సు వారి యొక్క ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు 5 సంవత్సరాల నుండి 15 ఏళ్ల లోపు 15 ఇయర్స్‌లో ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అయితే వారికి సంబంధించిన పేర్లు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, సో వారి యొక్క వివరాలు అనేది ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే వివరాలు అనేది నమోదు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో స్కూళ్ళల్లో ఏ స్కూల్ వాళ్ళు చదువుతుంటారో ఆ స్కూల్లోనే అప్డేట్ అయితే చేస్తారు. అయితే ఈ అప్డేట్ చేసుకుంటేనే వారి యొక్క కార్డ్ అనేది యాక్టివేషన్‌లో ఉంటుంది. ఒకవేళ అప్డేట్ అనేది చేసుకోకపోతే గనుక వారికే ప్రాబ్లమ్ ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 15 లక్షల మంది విద్యార్థులు ఇంకా బయోమెట్రిక్ చేసుకోకుండా ఇంకా అప్డేట్ అనేది చేసుకోని వారు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. జాగ్రత్తగా తప్పనిసరిగా మీరు అప్డేషన్ అనేది చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే గనుక వెంటనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.